ఒకనాడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు సతీసమేతంగా శ్రీ మాణిక్య ప్రభు ఎదుట కూర్చొని ఉన్నాడు. అతడికి సంతానం లేదు. అతడి భార్యకు సంతానం పట్ల మనస్సులో కోరికగా ఉండేది. అదే సమయంలో అక్కడికి ప్రభు అంకిత భక్తురాలు బ్రహ్మచారిణి అయిన వెంకమ్మ ప్రభు దర్శనానికి వచ్చింది. మాణిక్య ప్రభు ఆమెతో, వెంకే, 4 రోజుల నుండి కనపడలేదు, ఎందుకని అన్నారు. అందుకామె, ప్రభు, పూర్వ పాపం వలన నెలలో 4 రోజులు ప్రభు ప్రత్యక్ష పాదదర్శనం చేసుకోలేకున్నాను. దీనికి ఏదైనా ఉపాయం చూపిస్తే నాకు ఆనందం అంది. అప్పుడు ప్రభువు, వెంకే, నీకు విసుగనిపిస్తే మనసులో ఎవరికి కోరికగా ఉందో వారికి ఇచ్చివేయి అంటూ ఆ వృద్ధ బ్రాహ్మణుని చూపించి ఆమె చేతిలోకి నీటిధార విడవమన్నారు. వెంకమ్మ అలానే చేసింది. మరుసటి నెల నుండి మరింకెప్పుడు వెంకమ్మ ఋతుమతి కాలేదు. ఋతుక్రమం ఎప్పుడూ ఆగిపోయిన ఆ వృద్ధురాలు 60 ఏళ్ల వయసులో తిరిగి ఋతుమతి అయి సంవత్సరం తర్వాత పండంటి మగబిడ్డను కన్నది.